హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహితీస్ కార్నర్. ఈ వీడియోలో మీ అందరికీ ఎంతో ఇంట్రెస్ట్గా ఉన్న అండ్ ఎంతో ఉపయోగపడే ఒక చిన్న వీడియో గురించి మీకు నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్ ఫీవర్లో ఉంటారు, అందరూ ఎగ్జామ్ టెన్షన్స్లో ఉంటారు. సో కాసేపు ఎగ్జామ్ టెన్షన్ని పక్కన పెట్టేయండి. అసలు ఎగ్జామ్ టైంలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు ఇందులో క్లియర్గా చెప్తాను. మన బయాలజీ టెక్స్ట్ బుక్ని నేను చాలా పార్ట్స్గా సెపరేట్ చేసేసాను. అన్ని పాఠాలని, అన్ని లెసన్స్ని ఈ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళిద్దరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్క పార్ట్లో నేను ఒక్కొక్క విషయం, అంశం తీసుకుని ఆ అంశాన్ని మొత్తం అన్ని లెసన్స్లో ఎలా కవర్ చేశాడో నేను మీకు చెప్తాను. ఎగ్జామ్స్లో ఎప్పుడూ కూడా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు మనం చదువుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువగా పుస్తకాలను పట్టుకుని కుస్తీ పట్టకూడదు. చిన్న చిన్న టిప్స్ సహాయంతో మనం ఎక్కువ నాలెడ్జ్ని, ఎక్కువ సబ్జెక్ట్ని మన బ్రెయిన్లో ఉంచుకోగలిగితే పరీక్షలో మనం ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మనం చదివేది ఏదైనా పార్ట్స్గా మార్చుకోవాలి. అలా అయితే మనకి ఇప్పుడు అన్నీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటున్నాయి, మీ ఓన్గా మీరు రాసేటట్టుగా ఉంటున్నాయి. కాబట్టి మీరు బ్రెయిన్లో ఉన్న మ్యాటర్ పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టేస్తే ఎప్పుడు ఏ భాగం మనకు అవసరమైతే దాన్ని మనం పరీక్ష పేపర్లో యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో నేను ఓన్లీ మీకు యాక్టివిటీస్ చెప్తున్నాను. టోటల్ ఎంటైర్ మన బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అన్నిటిలో ఉన్న ప్రయోగాలు మాత్రమే చెప్తున్నాను. ప్రయోగాలు, దానికి సంబంధించి ప్రయోగాలు అంటే ఎక్స్ప్లెనేషన్ మీకు ఆల్రెడీ మీ స్కూల్లో జరిగిపోతుంది. నేను జస్ట్ ఆ ప్రయోగాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ప్రయోగంలో మనకి ఇంపార్టెంట్ విషయాలు ఏంటున్నాయి అన్నది మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, మన ఫస్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాము. న్యూట్రిషన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి ఒక్కటే వీడియో చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే చూపించడం ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను, చెప్పడం రెండు మీడియంస్లోని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఫస్ట్ మనకి పోషణ న్యూట్రిషన్లోని మనకి ఈ ఈక్వేషన్ మీకు అందరికీ బాగా తెలుసు కదా. CO2 plus 2H2O gives rise to CH2O plus H2O plus O2. ఇది బేసిక్ ఈక్వేషన్ కదా. ఈ ఈక్వేషన్ని మనకి టెక్స్ట్ బుక్లో ఇంకొక రకంగా ఇచ్చాడు. ఏది? ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, 6CO2 plus 12H2O gives rise to sunlight, chlorophyll, C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2. ఇది సిబి వాన్ నీల్ గారు ఇచ్చిన మనకి ఈక్వేషన్. సరే, ఈ ఈక్వేషన్కి సంబంధించి ఏ ఏ ఎక్స్పెరిమెంట్లు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి ఒక్కసారి చూద్దామమ్మా. ఇక్కడ చూడండి, CO2 అనే దాని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది మనకి. నెక్స్ట్ సన్లైట్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. నెక్స్ట్ C6H12O6 అంటే స్టార్చ్ గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. నెక్స్ట్ మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది. సరే, ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మనకి ఇందులో ఉన్నాయి. వీటి గురించి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఈ చూసే ప్రక్రియలో ఫస్ట్ యాక్టివిటీకి వస్తున్నానమ్మా నేను. ఈ ఫస్ట్ యాక్టివిటీలో చూడండి, ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా. ఈ పిక్చర్లో మనకి ఒక లీఫ్ తీసుకుంటున్నాము. ఆ లీఫ్ని మనం హాట్ వాటర్లో బాయిలింగ్ చేయాల్సి వస్తుంది. కానీ లీఫ్ని ఒక పరీక్షా నాళికలో పెట్టాం. ఇక్కడ మనం టెస్ట్ ట్యూబ్లో పెట్టాం. ఆ టెస్ట్ ట్యూబ్లో మనకు అవసరమైంది ఏంటి అంటే మిథిలేటెడ్ స్పిరిట్ అమ్మా. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి కూడా ఇదే మిథిలేటెడ్ స్పిరిట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మిథిలేటెడ్ స్పిరిట్ అనే వర్డ్ ఇంపార్టెంట్. అండ్ దానిపైన మనం ఏ సొల్యూషన్ వేస్తామమ్మా, లీఫ్ బయటికి తీసేసాక అయోడిన్ సొల్యూషన్ని వేస్తాం. వేసిన తర్వాత అది ఏ కలర్లో మారుతుందమ్మా? ఏ కలర్లో మారుతుంది? వెరీ గుడ్, మన టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, బ్లూ బ్లాక్ కలర్లో మారుతుంది. అప్పుడు మనం దాన్ని ఏమనుకోవచ్చు? అందులో ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ జరిగింది అని మనం అనుకోవచ్చు అన్నమాట. ఒకవేళ అలా రిలీజ్ అవ్వకపోతే
చూద్దామమ్మా ఒకసారి. అలా రిలీజ్ ఆ కలర్లోకి మారకపోతే ఏంటిదని అర్థం అంటే అందులో మనకి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. ఇక్కడ మనం ఏం చేసాం, బాయిల్ చేసాం. బాయిల్ చేసిన తర్వాత లీఫ్లో ఉన్న గ్లూకోజ్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది, మనకి కనిపించదు. సో అంతా పోయిన తర్వాత మన అయోడిన్ సొల్యూషన్ వేసిన తర్వాత ఏమవుతుంది, దాంట్లో మనకి బ్లూ బ్లాక్ కలర్లోకి మారదు. ఇది దీని ద్వారా మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకున్న విషయం అన్నమాట. ఒకసారి చూద్దాం, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్దామమ్మా. ఇక్కడ మనకి ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది, చూడండి ఒకసారి. కార్బన్ డైఆక్సైడ్, ఏది ఇందాక ఈక్వేషన్లో నేను మీకు రెండో ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను కదా. మనకి ఈ కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్లో రిలీజ్ అయ్యే గ్యాస్ ఏంటి, ఆక్సిజన్. మరి ప్లాంట్ తీసుకునే గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. సరే, ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుందని ఎలా చెప్తావు అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, మనకు ఒక ప్రయోగం ఉంది. ఈ ప్రయోగంలో ఇంపార్టెంట్ విషయాల గురించి మరొక్కసారి మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాము. KOH అనేది ఇందులో ఈ ద్రావణాన్ని మనం ఉపయోగిస్తాము, పొటాషియం హైడ్రాక్సైడ్. ఏంటమ్మది, పొటాషియం హైడ్రాక్సైడ్. ఓకే, ఇంకా ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనం డయాగ్రామ్ వేసేటప్పుడు ఇక్కడ లీఫ్ ఏదైతే ఉందో ఈ లీఫ్ ఈ ద్రావణానికి, ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ద్రావణానికి టచ్ అవ్వకుండా వేయండి డయాగ్రామ్. టచ్ అయింది అంటే మన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్. మనం చేసేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇస్తాడు, ఆ ద్రావణానికి లీఫ్ టచ్ అవ్వకుండా, తాకకుండా జాగ్రత్త పడండి అని ఇస్తారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ ఎక్స్పెరిమెంట్ డ్రాయింగ్ కరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలా వేయండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోతున్నాము. మన టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్లో కిరణజన్య సంయోగక్రియలో ఏం రిలీజ్ అవుతుందమ్మా, ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సరే, ఆక్సిజనే రిలీజ్ అవుతుందని నువ్వు ఎట్లా చెప్తావు, దానికి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మన దగ్గర ఉంది. చూడండి, ఇది అందరికీ తెలుసు, ఇది చాలా ఇష్టమైన ప్రయోగం మనకి. ఇది ఇచ్చేస్తే ఎగ్జామ్లో ఈజీగా రాసేస్తాం కదా. ఇందులో మనకి ఇంపార్టెంట్ విషయాలు మళ్ళీ రెండు ఉంటాయి, తప్పదు కదా. అవి ఏంటేంటి అంటే హైడ్రిల్లా అండ్ ఎల్లోడియా, అంతే కదమ్మా. హైడ్రిల్లా అండ్ ఎల్లోడియా, ఈ రెండు ప్లాంట్స్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు ఎక్స్పెరిమెంట్కి. మన టెక్స్ట్ బుక్లో రెండు ప్లాంట్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు అంటే వాటర్ ప్లాంట్స్ కాబట్టి, అవి చిన్నవిగా ఉంటాయి కాబట్టి మనకి ప్రయోగానికి ఈజీగా ఉంటుంది, ఎక్స్పెరిమెంట్కి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అవి ఇచ్చారు. ఇక్కడ డయాగ్రామ్ వేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ముఖ్యంగా చూడండి అమ్మా, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, ఈ టెస్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఈ ఫనెల్ గల్లా వెళ్ళేలాగా మీరు డయాగ్రామ్ వేయాలి. ఆ బుడగలు టెస్ట్ ట్యూబ్ పై వరకు వచ్చి పైన ఎక్కువ స్పేస్ ఎయిర్కి వదలండి, అక్కడ ఆక్సిజన్ అని రాయండి. ఇది మనకి ఆక్సిజన్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఓకే అమ్మా, ఇది మనకు ఆక్సిజన్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. సో ఇది ఇలా ఉంచితే తర్వాత ఎక్స్పెరిమెంట్ ఇంకొకటి ఉంది. ఏంటమ్మా అదంటే సన్లైట్. ఏంటమ్మది, సన్లైట్ ఉంటేనే ఫోటోసింథసిస్ జరుగుతుంది, కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకున్నాము. లీఫ్ మొక్కకి ఉండగానే దానిపైన మనం క్లిప్ అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా లీఫ్ మొక్కకి ఉండగానే క్లిప్ పెట్టండి. ఇక్కడ ఎస్ ఇచ్చాడు, ఎస్ఏ కాదు, మీకు నచ్చిన దానిలో డిజైన్ వేసుకోవచ్చు. మీకు నచ్చిన ముగ్గేసుకోండి, ఏదైనా పర్వాలేదు. కానీ సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యేలాగా ఎట్టి పరిస్థితుల్లోని మొక్కకు ఉండగానే వేయండి ఒక క్లిప్. నెక్స్ట్ క్లిప్లో దాన్ని మనం సెపరేట్ చేసేస్తాం. ఆ తర్వాత మనకి బ్లూ కలర్లోకి మారింది ఏంటి, అయోడిన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే. అందుకని 3 స్టెప్స్లో ఇక్కడ వేశారు.
సో మనం కూడా 3 స్టెప్స్లోనే వేసి కన్క్లూజన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవి ఫస్ట్ లెసన్లో ఉన్న యాక్టివిటీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఇక మనకి ఫస్ట్ లెసన్లో మనం చదవాల్సిన యాక్టివిటీస్ ఏమీ ఉండవు. ఇక వచ్చి మనకి నెక్స్ట్ లెసన్ ఏదైతే ఉంది, శ్వాసక్రియ, రెస్పిరేషన్లోకి వస్తున్నాం మనం. ఈ రెస్పిరేషన్లోకి వచ్చిన తర్వాత రెస్పిరేషన్లో ఎక్స్పెరిమెంట్స్ ఏమున్నాయి, ఇందులో యాక్టివిటీస్ ఏంటున్నాయి. రెస్పిరేషన్లో మనం తీసుకోవాల్సినవి ఏంటంటే రిలీజింగ్ ఎయిర్, అంటే మనం బ్రీతింగ్ చేస్తున్నప్పుడు బయటికి వదులుతున్న గాలి కార్బన్ డైఆక్సైడా కాదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ నీళ్లు, సున్నపు నీళ్లు పెట్టుకున్నారు. సున్నపు నీరు ఎలా మారుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అందులోకి వస్తే తెల్లగా పాల్లాగా మారిపోతుంది. మారింది అంటే దాని అర్థం ఏంటి, లైమ్ వాటర్, అది మనం రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. అది అందుకని చెప్పి మనకి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఇచ్చాడు. ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ కాదు. ఒకవేళ 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తే మీరు ఫాలో అప్ చేయడం కోసం నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక మనకి నెక్స్ట్ వచ్చిన ఎక్స్పెరిమెంట్ టాపిక్ అంతా అయిపోయాక లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఒక ల్యాబ్ యాక్టివిటీ ఇచ్చాడమ్మా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు 2 ఉన్నాయి, అవి చెప్దాము. ఇందులో మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బి, నెక్స్ట్ పారాఫిన్, లిక్విడ్ పారాఫిన్. ఇదేంటి అసలు, ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి మీకు తెలిసే ఉంటుంది కదా. అనారబిక్ రెస్పిరేషన్ అంటే అవాయు శ్వాసక్రియ. ఒకవేళ సూక్ష్మజీవుల్ని మనం ఆక్సిజన్ లేని ప్రదేశంలో ఉంచితే అవి శ్వాసక్రియ జరుపుకుంటాయా లేదా, ఒకవేళ జరుపుకుంటే కనుక అందులో ఏం జరుగుతుంది, అందులో మనకు ఆక్సిజన్ లేకుండా ఉండాలి. మన ఆక్సిజన్ అందివ్వకూడదు కదా వాటికి. అవాయు శ్వాసక్రియ అంటే మన కండరాల్లో ఎలా జరుగుతుందో అలా చేయాలి, మజిల్స్లో. సో దాని ప్రకారం ఇక్కడ మనం చేసేటప్పుడు ఆక్సిజన్ని లోపలికి పంపించకుండా, గ్లూకోజ్లోకి పంపించకుండా ఈస్ట్ని మాత్రమే గ్లూకోజ్లోకి పంపించి దాన్ని గ్లూకోజ్ని ఫస్ట్ ఏం చేయాలి, బాయిల్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, గ్లూకోజ్ని మనం ఇక్కడ బాయిల్ చేయాల్సి ఉంటుంది. బాయిల్ చేసిన తర్వాత ఆ బాయిల్డ్ గ్లూకోజు ఇంకా అందులో ఒకవేళ ఏమైనా ఆక్సిజన్ ఉండేటట్లయితే దాన్ని మనం చల్లార్చిన తర్వాత అందులో డయాజిన్ గ్రీన్ ఆర్ జానస్ గ్రీన్ బి, డయాజిన్ గ్రీన్ ఆర్ జానస్ గ్రీన్ బి ఇక్కడ ఉంది చూడండి. డయాజిన్ గ్రీన్ అండ్ జానస్ గ్రీన్ బి ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మ, డయాజిన్ గ్రీన్ అండ్ జానస్ గ్రీన్ బి అని మనకి ఇచ్చున్నారు. సో వీటిని కూడా మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సారీ ఇక్కడ చూడండి అమ్మ, డయాజిన్ గ్రీన్ అండ్ జానస్ గ్రీన్ బి. సారీ అమ్మ, ఇక్కడ సెట్టింగ్స్లో కొద్దిగా తేడా రావడం వల్ల అలా లైన్స్ పడిపోయాయి. డయాజిన్ గ్రీన్, జానస్ గ్రీన్ బి వేయడం వల్ల గ్లూకోజ్లో ఇంకా ఎక్సెస్గా మనకి ఏదైనా ఒకవేళ మిగిలిపోతే ఆక్సిజన్ అదంతా ఇది కరిగించేస్తుంది. దీనిపైన మళ్ళీ ఆక్సిజన్ పేరుకోకుండా ఉండడం కోసం మనం లిక్విడ్ పారాఫిన్ అనే వ్యాక్స్ ద్రావణం వేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి గ్లూకోజ్లో ఏమిటి లేదు, ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేనప్పుడు ఇది ఈస్ట్ ఏం చేసుకోవాలి, అవాయు శ్వాసక్రియ, ఎనారబిక్ రెస్పిరేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థర్మోమీటర్ ఒకటి అరేంజ్ చేసాము. థర్మోమీటర్లో టెంపరేచర్ పెరుగుతుంది, అంటే దాన్ని బట్టి మనకు శ్వాసక్రియ జరిగింది అని తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ ఇక్కడ బైకార్బోనేట్ సొల్యూషన్ పెట్టాం. ఈ బైకార్బోనేట్ సొల్యూషన్లోకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే ఏమవుతుంది, ఇది కూడా సున్నం నీరు ఎలా మారిపోతుంది, బైకార్బోనేట్ సొల్యూషన్ కూడా పాలలాగా మారిపోతుంది, ఇందులో నుంచి బుడగలు వస్తాయి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఇది కూడా మనకి అవాయు శ్వాసక్రియలో కూడా హీట్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి అని చూపించడం అనేది ఈ ఎక్స్పెరిమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఇక మనం మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోతున్నాము. సరే, ఈ ప్రయోగం దేని గురించి అంటే దహనం జరిగేటప్పుడు అంటే కంబషన్, CO2 ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటే బై ప్రొడక్ట్ ఏంటి, ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అలాగే అట్ ద సేమ్ టైం కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట ఇందులో దహనం జరిగేటప్పుడు. సరే, దాన్ని మనం ఇక్కడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ బర్న్స్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ యాజ్ హీట్. ఎనర్జీ ఎలాగా, హీట్ మనకి రిలీజ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం ప్రూవ్ చేయడానికి ఎలాగంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ వేశారు. గ్లూకోజ్, సుక్రోజ్, మన టెక్స్ట్ బుక్లో సుక్రోజ్ అని కూడా ఇచ్చాడు.
సుక్రోజ్ ఇందులో వేస్తాం, లేదా గ్లూకోజ్ వేస్తాం. దాన్ని ఇక్కడ మనం మండిస్తాము, బున్సర్ బర్నర్ ఏదైనా పెట్టి మండిస్తాము. అప్పుడు అందులో టెస్ట్ ట్యూబ్లోంచి మనం ఇంకొక డెలివరీ ట్యూబ్ని ఇక్కడ అరేంజ్ చేస్తాం. ఇక్కడ లైమ్ వాటర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైమ్ వాటర్ని మనం వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లైమ్ వాటర్ ఎలా మారిపోతుంది, తెల్లగా మారుతుంది. అంతే కదా, లైమ్ వాటర్ తెల్లగా మారితే మనకి ఏం రిలీజ్ అయినట్టు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినట్టు. అంతే. ఇంతవరకు మనం ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ని చూస్తున్నాం అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ మళ్ళీ మనకి ఈ లెసన్లో ఇంకెక్కడున్నాయి అంటే యాక్టివిటీ 3 and 4 అని ఇక్కడ మనకు 2 యాక్టివిటీలు ఉన్నాయి. చూడండి అమ్మా, ఇది కూడా ఇంపార్టెంటే. ఇది మనకి డైరెక్ట్ క్వశ్చనే ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్లో. సరే, ఇందులో ఏంటంటే మొలకెత్తిన గింజలు స్ప్రౌట్స్ తీసుకుంటాము. శనగలు ఎక్కువగా మనకి అందుబాటులో ఉంటాయి, లెంటిల్స్ అవి తీసుకుంటాము. అవి తీసుకుని దాన్ని ఒక గాజు సీసాలో వేసి వాటిలో మనం ఇక్కడ ఏం పెడతాము, బీకర్లో లైమ్ వాటర్ పెడతాం. అంటే మొలకెత్తిన గింజల్లో జరుగుతుంది శ్వాసక్రియ. ఏ శ్వాసక్రియ జరుగుతుంది? రెస్పిరేషన్ జరుగుతుంది. అందులో మనకి మళ్ళీ ఏం రిలీజ్ అవుతుంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ లైమ్ వాటర్ని ఎలా మారుస్తుంది, తెల్లగా మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్ప్రౌట్ సీడ్స్ మనం శనగలను తీసుకుని వాటిని ఇక్కడ ప్రయోగం చేసినప్పుడు ఇది మనకి తెల్లగా మారుతుంది. ఇక్కడ కూడా మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. నెక్స్ట్ 4th యాక్టివిటీ కింద ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు కొద్దిగా, అది కూడా ఒకసారి చూద్దాము. ఇందులో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక థర్మామీటర్ని పెట్టాము. థర్మామీటర్ పెట్టిన తర్వాత ఇవే మొలకెత్తిన గింజలు, ఇక్కడ బెరడాకు ఒక రంధ్రం చేసాము, ఇక్కడ థర్మామీటర్ పెట్టాము. అది అంటే శ్వాసక్రియలో వేడి కూడా ఉత్పత్తి జరుగుతుంది, అంటే మనకి హీట్ కూడా రిలీజ్ అవుతుంది అని చూపించడం కోసం మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇవి ఈ 2 లెసన్లో ఉన్న ఎక్స్పెరిమెంట్లమ్మ. ఈ 2 మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇంకొచ్చి మళ్ళీ మనకి ఎక్స్పెరిమెంట్లు కావాలి అంటే అవి మళ్ళీ మనం ఫర్దర్ లెసన్స్ ఉన్నాయి కదా, కోఆర్డినేషన్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ దొరుకుతుంది మళ్ళీ మనకు ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం, ఒక యాక్టివిటీ. జస్ట్ ఒక యాక్టివిటీ అనమాట, ప్రయోగం అన్నట్టు కాదు, మనకు మనం తెలుసుకోవడం కోసం అందులో ఇచ్చున్నారు. లెసన్ అయితే వచ్చేసింది. ఈ యాక్టివిటీని చూద్దాం. ఇక్కడ pH టెస్టింగ్ అనమాట. ఇక్కడ మనకు మళ్ళీ pH టెస్టింగ్ ఒక యాక్టివిటీ ఉండింది. ఏంటి pH టెస్టింగ్ అంటే, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకుని ఆ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత మన pH పేపర్స్ ఉంటాయి కదా, pH పెట్టి టెస్ట్ చేయమంటున్నారు. 7 వస్తే క్షారం, 7 కన్నా ఎక్కువ వస్తే క్షారం అని మనకి ఇక్కడ యాసిడ్ బేసు లేదా ఆల్కలిన్ యాసిడ్ టెస్ట్ చేయడం కోసం ఒక pH పేపర్ తీసుకుని రకరకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత pH ఎంత వచ్చింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 7 ఆల్కలిన్, 7 కన్నా ఎక్కువ వస్తే ఆల్కలిన్, 7 కన్నా తక్కువ వస్తే అది ఎసిడిక్ నేచర్, ఆ ఫుడ్ ఎసిడిక్ నేచర్ ఉంది. సపోజ్ నిమ్మరసం తీసుకున్నాం అనుకోండి, అది 7 కన్నా తక్కువ వస్తుంది. అలాగే ఆల్కలిన్ ఏదైనా తీసుకున్నప్పుడు అది 7 కన్నా ఎక్కువ వస్తుంది, లేదా 7 ఉంటే అది న్యూట్రల్. ఇలా మనం డిసైడ్ చేసుకుంటాం. ఇది మన యాక్టివిటీస్ అమ్మ. మన టోటల్ టెక్స్ట్ బుక్, బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీసు మనం ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ మీకు చూపించగలిగాను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఫాలో అప్ అవుతూ ఉండండి. నేను బయాలజీకి సంబంధించి టేబుల్స్ అన్నీ, చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చార్ట్స్ అన్నీ ఒక వీడియో చేస్తాను, సైంటిస్టులందరినీ ఒక వీడియో చేస్తాను. ఇలా టోటల్గా మీకు సింపుల్గా ఎగ్జామ్ రాయగలిగి ఏదైనా ఈజీగా గుర్తుపెట్టుకోగలిగేలాగా నేను మీకు సింపుల్గా టెక్నిక్స్ అన్నిటిని ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. సో ఫాలో అప్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మీ కామెంట్స్, సజెషన్స్ నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.